హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి భద్రాచలంకి కొద్ది దూరంలో ఉన్నటువంటి చిన్న అరుణాచలం అనిగా పిలువబడే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అండి. ఇది వచ్చేసి భద్రాచలానికి దగ్గరలో ఉన్న నర్సాపురం అనే ఒక చిన్న విలేజ్లో ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్లోనూ మొత్తం మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి మొత్తం కూడా ఉంటాయి. అవన్నీ ఉన్నందున దీన్ని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలంగా పిలుస్తున్నారు. ఈ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది స్పెషల్ అట్రాక్షన్గా ఉందండి. బయట చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి కానీ దేనికైనా చాలా అంటే చాలా బాగుంది. ఈ చిన్న అరుణాచలం నరసాపురం అనే విలేజ్లో ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇది కొత్తగా పెట్టిన టెంపుల్ అండి. కొత్తగా ఓపెన్ చేశారు ఈ టెంపుల్. కొత్తగా అంటే ఒక 2 ఇయర్స్ అవుతుంది. నేను రావడం ఇదే ఫస్ట్ టైం. సో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను చూడటానికి. టెంపుల్ అయితే మొత్తం కూడా చాలా బాగుంది. అండ్ ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న శివలింగము మొత్తం కూడా చాలా స్పేస్ ఎక్కువగా ఉందండి. టెంపుల్ చుట్టూరు కూడా చాలా బాగుంది. మా బొడ్డోడు వెళ్ళాడు దేవుడి దగ్గరికి. ఇక్కడ ఫస్ట్ అయితే ఈశ్వరుడు బొమ్మ అనేది మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది. నందీశ్వరుడు, ఈశ్వరుడు ఉన్నారండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే పంచాయతనం ప్రధాన బ్రహ్మసూత్ర లింగాలు అనేవి ఉన్నాయండి. 1008 బ్రహ్మసూత్రాలు అనేవి ఇక్కడ రీసెంట్గా నిలబెట్టారండి. అవేంటో ఇప్పుడు అవన్నీ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంద్రలింగం అండి. ఇంద్రలింగం అని ఇక్కడ ప్రతిష్ఠించారు. అండ్ ఇది వచ్చి దక్షిణామూర్తి అండి. దక్షిణామూర్తి బొమ్మను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇంకా ఇక్కడి నుంచి మొదలవుతాయండి. చిత్రగుప్తుడు ప్రతిమతో మొదలైందండి. ఇక్కడి నుంచి 1008 లింగాలు అనేవి ఇక్కడి నుంచి ప్రతిష్ఠించడం స్టార్ట్ చేశారండి. ఇవన్నీ కూడా భక్తుల చేత ప్రతిష్ఠింపజేశారు. మంచిగా పూజలు అవి చేసి భక్తుల చేత ప్రతిష్ఠింపజేశారండి. ఇది వచ్చేసి అగ్నిలింగం అండి. అగ్నిలింగాన్ని కూడా ఇక్కడ పెట్టారు మనకి. అగ్నిలింగము, దాని ముందు ఒక చిన్న నందీశ్వరుడు. సో అగ్నిలింగాన్ని ఇవన్నీ కూడా ఈ లైన్లో మొత్తం కూడా ఈ శివలింగాలు అనేవి ఉంటాయండి. శివలింగాలతోనే మొత్తం రీసెంట్గానే దీన్ని మాత్రం ప్రతిష్ఠింపచేశారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, విజిట్ చేయొచ్చు. భద్రాచలం వచ్చే వాళ్ళందరూ కూడా భద్రాచలం రామాలయంతో పాటు ఇక్కడ ఉన్న నరసాపురాన్ని కూడా విజిట్ చేసి ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఈ లింగాలన్నీ ఇక్కడ పెట్టారండి. ఇక్కడ వచ్చేసి భగవాన్ మహర్షి గారి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఈయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు వీటి మధ్యలోను. అండ్ ఇవి ఎన్నంటే 1008 లింగాలంటే మాటలు చెప్పండి. అసలు అన్ని లింగాలు అనేవి మనకి ఏర్పాటు చేశారు. మా చిన్నోడైతే ఇంకా అసలు ఎంత హ్యాపీ అంటే వాడికి నచ్చినట్టు తిరిగేస్తున్నాడు, నచ్చినట్టు ఆడేస్తున్నాడు, కావాల్సినట్టుగా ఉంటున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి యమలింగం అనేది ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇది యమలింగం తర్వాత మళ్ళీ కొన్ని లింగాలు అయిన తర్వాత ఒక పెద్ద లింగము ఏర్పాటు చేశారండి. ఇక్కడ కొన్ని అవుతున్నాయి కదా, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక లింగం అనేది మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా లింగాలు భక్తుల చేతే ప్రతిష్ఠింపచేశారు. ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి నైరుతి లింగం అండి. నైరుతి లింగాన్ని ప్రతిష్ఠింపచేశారు. ఇక్కడ అలాగే చిన్న చిన్న లింగాలన్నింటినీ కూడా ప్రతిష్ఠింపచేశారు. ఇది వచ్చేసి సూర్యలింగం అండి. ఇది వచ్చి సరస్వతి మాతాని కూడా ప్రతిష్ఠింపచేశారండి అక్కడే. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మాతాని, రాజరాజేశ్వరి దేవిని ప్రతిష్ఠింపచేశారు. అండ్ ఇక్కడ వీళ్ళందరినీ కూడా ప్రతిష్ఠింపచేశారు. సో ఇలా అన్ని లింగాల్ని కూడా ఇలా ప్రతిష్ఠింపచేశారండి. ఇదంతా కూడాను ఇది వచ్చేసి మనకి అరుణాచలంలో ఎలా అయితే మోక్ష మార్గం ఉంటుందో ఇక్కడ కూడా ఒక మోక్ష ద్వారాన్ని అయితే ఏర్పాటు చేశారండి. ఈ మోక్ష ద్వారంలో నుంచి బయటికి రావచ్చు అనమాట. ఇవి వచ్చేసి లింగాలండి. ఇవి కూడా పేర్లు అనేవి సరిగా రాయలేదు, వాళ్ళు సరిగా కనిపించడం లేదు. సో అవి ఏంటనేది నాకు తెలియట్లేదు. సో మొత్తానికైతే చాలా రకాల లింగాలు అనేవి ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇది వచ్చి వాయువ్య లింగం అండి. మనకి ఎన్ని మూలలు అయితే ఉంటాయో ఆ మూలలన్నింటిలోనూ దేవుళ్ళని ప్రతిష్ఠించారు. వాటికి ఆ పేర్లు పెట్టారనమాట. నైరుతి లింగం, వాయువ్య లింగం, ఈశాన్య లింగం అనేసి. ఇదైతే మోక్షద్వారం అండి. వచ్చిన భక్తులందరూ ఇందులోంచి కూడా బయటకు వస్తున్నారు. మా బుడ్డోడు చూడండి ఎంత చక్కగా వచ్చేసాడో.
అలా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా వస్తున్నారనమాట ఇందులోంచి. మా బుడ్డోడికైతే ఇది ఒక సరదా ఆటలాగా ఉంది. మాటికి దూరుతున్నాడు వచ్చేస్తున్నాడు. మళ్ళీ వెళ్ళాడు దూరడానికి, చూడండి మళ్ళీ వస్తాడు ఇప్పుడు బయటికి ఎలక పిల్లలాగా. అదిగో కుక్క పిల్ల వచ్చినట్టు వచ్చేస్తున్నాడు బయటికి. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఇదేదో ఆటలాగా ఉంది వాడికి. చక్కగా దూరుతున్నాడు వచ్చేస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు వాడు. ఈ లింగాలు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఇక్కడ వచ్చేసి మనకి సప్తమాతృకలు ఉన్నాయండి. సప్తమాతృకలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి కుబేరలింగం అటండి. కుబేరలింగం ఇది. ఇక్కడ లింగాలన్నీ కూడా ఒకలాగే ఉంటాయి కానీ ఆ పేర్లు వేరనమాట. ఇవేమో గోపురం చూసారా ఎలా కనిపిస్తుందో, చాలా బాగుందండి టెంపుల్. ఇది వచ్చేసి ఉత్తర ద్వార దర్శనం అట. శివముక్కోటి అని ఒకటి వస్తుందట. అటువంటి టైంలో ఆ ద్వారాన్ని ఓపెన్ చేస్తారట. ఇది వచ్చేసి రామ మందిరం అండి. రామ మందిరం కూడా ఇక్కడ ప్రతిష్ఠింప చేశారు. ఇది శివలింగమేనండి. ఇవి వచ్చేసి నవగ్రహాల కూటమి ఇక్కడ పెట్టారండి. ఇది వచ్చేసి అద్దాల మేడటండి, శివుని అద్దాల మేడ. ఇక్కడ శివుడు శయన మందిరం అట. ఇది నిద్రించే మందిరం అట. ఇది చూస్తే అసలు ఎంత బాగుందంటే, ఉన్నది ఒకటి కానీ ఎన్ని గదులు ఉన్నట్టుగా ఉన్నాయంటే, ఎటువైపు నుంచి చూసినా దేవుడు కనిపిస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుందండి. ఇది కృతిగా మహాదీప స్తంభం అటండి. ఇది ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఇది ఒక శివలింగం అండి. ఇది అర్ధనారీశ్వర లింగం అటండి. ఇది అర్ధనారీశ్వర లింగము. ఇది వచ్చేసి దీనికి పేరు రాయలేదు, ఏ లింగం అని చెప్తాము. ఇది వచ్చేసి ఈశాన్య లింగం అండి. చెప్పాను కదా ఏ మూలలో ఆ మూలకి పెట్టారు లింగాన్ని. అది లక్ష్మీ నరసింహస్వామి లింగం అండి, ప్రతిమ అండి. ఇది వచ్చేసి కాలభైరవుని ప్రతిమ పెట్టారు ఇక్కడ. ఇలా చిన్న చిన్న ప్రతిమలన్నీ కూడా గుడి చుట్టూరా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా బాగుందండి. ఈ ప్లేస్ మాత్రం పడగల కింద దేవుడు అసలు ఎంత బాగుందంటే, కుమారస్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారండి. చిన్న కుమారస్వామి బొమ్మ అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు మనకి. ఇవన్నీ కూడా నాగశిల్లు మొత్తం పెట్టేశారు. మా బొడ్డోడి ఫొటోస్ దిగుతానన్నాడు, ఫొటోస్ తీసాము. చూడండి ఎలా కూర్చున్నాడు. కూర్చోరా, ఒక్క స్టిల్ మంచిది ఇవ్వరా అంటే ఇవ్వకుండా అలా చేశాడు. ఇదంతా కూడా ఉందండి స్టార్టింగ్లోను, టెంపుల్ స్టార్టింగ్లో ఇదంతా కూడా మనకి ఉంటుందండి. ఇంకా ఇందులో మనకి 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. కానీ టెంపుల్ని కూడా మీకు లోపలికి వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాం కానీ అక్కడ వాళ్ళు తీయనివ్వలేదండి వీడియో. అక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి, అవి కూడా వీడియో తీయనివ్వలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీకోసం మళ్ళీ అప్లోడ్ చేస్తాను. టెంపుల్ అయితే చూడడానికైతే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అసలు. తప్పకుండా విజిట్ చేయండి. భద్రాచలం వచ్చిన వారు నరసాపురం టెంపుల్ని విజిట్ చేసుకొని అక్కడి నుంచి పర్ణశాల కూడా వెళ్ళవచ్చు. అండ్ ఇది వచ్చేసి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఈ విధంగా మనం అనుకోవాలట మనసులోని. ఈ విధంగా మనం కోరుకోవాలట మనసులో, దేవుణ్ణి అడగాలట. ఈ విధంగా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా మనం కోరుకోవాలను అంట దేవుణ్ణి. ఇక్కడ రాశారండి. అండ్ అసలు ఈ స్పాట్ అయితే నాకు ఎంతలా నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. పడగలు మంచిగా, దేవుళ్ళు, నాగశిలలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. మంచిగా రాతికి మొత్తం కూడా మంచిగా పెట్టారు, పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా చేశారు. ఇది వచ్చేసండి మనము ఇప్పుడు చూస్తున్నాము టెంపుల్ ఓవర్ వ్యూ అండి మొత్తం బయట నుంచి. సో లోపల కూడా విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. గర్భగుడిలో అసలు ఎంత అందంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ నవగ్రహాలు నవరత్నాలు కింద మనకి శివలింగాలతో నవరత్నాలని చూపించారు మనకి. కెంపులు, పచ్చలు, వజ్రము, జాతి పచ్చ, కనక పుష్పరాగం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపించారు. ఇది వచ్చేసి జమ్మి చెట్టు అండి. దీనికి కోరిన కోరికలు అయితే వాటికి కట్టుకుంటారు. ఇవి వచ్చేసి శివుడు ధ్యాన ముద్రలో ఉన్నది, శివుడు అర్ధనారీశ్వరుల బొమ్మ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్.
మా చిన్నోడు చూడండి ఎలా నుంచున్నాడో ఫోటో తీయమని. వాడు అసలు ఎంత ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశాడు టెంపుల్ని. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ని మీరు కూడా ఒకసారి. చాలా బాగుందండి ఈ టెంపుల్. అసలు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈ టెంపుల్ చుట్టూరు కూడా. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్, ఇది చక్ర శివలింగం అటండి. చూడండి స్టెప్స్గా ఎలా ఉందో, చాలా బాగుంది. చాలా బాగుందండి ఈ లింగం కూడా. ఇంకా ఇవన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు అనేవి గుడి చుట్టూరు కూడా ఏర్పాటు చేశారండి. మొత్తం కూడా మృత్యుంజయేశ్వరుడు అటండి. చూడండి, ఇది వచ్చేసి రుద్రాక్ష చెట్టు అండి. మరి రుద్రాక్ష చెట్టుకి ఎందుకో పూజలు చేయకూడదో ఏమో, కానీ రుద్రాక్ష చెట్టుకి మాత్రం పసుపు కుంకుమలు వేయకండి అనేసి చెప్పారు. సో ఇవి వచ్చేసి జ్యోతిర్లింగాలండి. వైద్యనాథం, భీమశంకరం, కేదారేశ్వరం, మహాకాళేశ్వరం, మల్లికార్జునం, ఓంకారేశ్వరం, ఇంకా సోమనాథేశ్వరం, త్రయంబకేశ్వరం, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, గృష్మేశ్వరం అండి. ఇవన్నీ జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలండి. వీటన్నిటిని కూడా మనకి ఈ టెంపుల్లో ప్రతిష్ఠించారండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రెస్ చేసినట్లయితే నా రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్ట్ మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thanks for watching and keep supporting and subscribe to my channel.